పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. శ్రీశైలం జలాశయం జలకళను సంతరించుకుంది. ఎగువ నుంచి 1,00,000 క్యూసెక్కులకు పైగా వరద నీరు వస్తుండటంతో శ్రీశైలం జలాశయం మరో 5 రోజుల్లో నిండే సూచనలు కనిపిస్తున్నాయి. పైన ఆల్మట్టి, తుంగభద్ర, కృష్ణా ఉపనది, భీమాపై ఉన్న ఉజ్జయిని రిజర్వాయర్లకు భారీ వరద ప్రవాహం వస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కేంద్ర జల సంఘం సూచనల మేరకు ఆల్మట్టి, తుంగభద్ర జలాశయాల్లోకి వచ్చి చేరుతున్న వరద కంటే ఎక్కువ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి దిగువన ఉన్న నారాయణపుర డ్యాంకు 1,00,000 క్యూసెక్కులు చేరుతుండగా వచ్చిన నీటిని వచ్చినట్టే వదిలిపెడుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలానికి 77,000 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలను పూర్తి స్థాయిలో నడుపుతున్నారు. వీటి ద్వారా ప్రస్తుతం 68,000 క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్లోకి చేరుతుంది. 215 టీఎంసీల పూర్తి నిల్వ సామర్థ్యం ఉన్న శ్రీశైలంలో ప్రస్తుత స్టోరేజ్ 170 టీఎంసీలకు చేరింది. మరో 30 టీఎంసీలు చేరితే ప్రాజెక్టు ఇంజనీర్లు క్రస్ట్ గేట్లను తెరుస్తారు. గత ఏడాది ఇదే రోజుతో పోల్చితే కృష్ణానదిపై ఉన్న జలాశయాల్లోకి 30% పైగా అదనంగా నీరు చేరింది. 100 టీఎంసీల పూర్తి సామర్థ్యం ఉన్న తుంగభద్ర రిజర్వాయర్ 75% నిండింది. ఎగువ నుంచి భారీ వరద వస్తుందన్న సూచనలు అందడంతో జలాశయం నుంచి 55,000 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.